వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలకి వయసు పెరిగిపోతున్నా గానీ పెళ్లిళ్ళు కావట్లేదు. ఒకవేళ పెళ్లిళ్ళు అయినా గానీ ఆ వివాహ బంధం అనేది ఎక్కువ కాలం నిలబడట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి? మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల పరిణామాల, లేదంటే వాళ్ళ జాతకాల్లో ఉంటున్న దోషాల? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ భార్గవ దేవన గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భార్గవ గారు. నమస్కారం అండి. భార్గవ్ గారు, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, ఆడపిల్లలకి 30 ఏళ్ళు వచ్చినా, మగవాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కావట్లేదు. మెయిన్ దీనికి కారణాలు ఏముంటాయి? అంటే జాతకాల్లో దోషం ఉంటే ఇలా జరుగుతూ ఉంటుందా? 100కి 100 మీరు చెప్పినది కరెక్టే మేడం. ఇప్పుడు కానీ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు 30 ఏళ్ళు అయినా కావట్లేదు. ఎందుకు? మనం అనుకుంటాం వీళ్ళు ఒక ఉద్యోగస్తుడైన మంచి అబ్బాయి రావాలా, లేదంటే ఒక పెద్ద షావుకర్ సెటిల్ అయిన వ్యక్తి రావాలా అనేది ఆడపిల్లల కోరికలు ఉండడం సహజం. మరి పోనీ ఈ అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం చేస్తూ ఉంటుంది, మంచి స్థితిలోనే ఉంటుంది. మంచి స్థితిలో ఉన్న వాళ్ళకి కాదు, పోనీ తక్కువ స్థితిలో ఉండి అక్కడికక్కడ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కాదు. మరి ఎక్కడ అటున్నా కావట్లేదు, ఇటున్నా కావట్లేదు. మరి ఎందుకు కావట్లేదు అంటే అదే జాతకంలో ఉన్న లోపం. ఏ విధమైన లోపము అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు గురుబలం అనేది ఉండాలి మేడం. గురుగ్రహాన్ని బట్టే ఆ అమ్మాయి యొక్క వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గురువు దోషభూయిష్టం అయ్యాడనుకోండి, అప్పటి నుంచి ఆ అమ్మాయికి చిక్కులు అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకని గురుబలం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే, అమ్మాయిలకు గురువెటో అబ్బాయిలకు శుక్రుడు అలా ఉండాలన్నమాట. శుక్రగ్రహాన్ని బట్టే అబ్బాయికి అమ్మాయి ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. శుక్రగ్రహాన్ని బట్టే భార్యతో రిలేషన్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ శుక్రుడు, ఇక్కడ గురువు, ఇక్కడ శుక్రుడు, ఈ 2 గ్రహాలని బట్టే మనకు ఆ వాళ్ళ యొక్క వివాహం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ పాయింట్ రాశులు. ఈ రాశి కూటములు అనేవి కుదరాలి. షష్టాష్టకాలు అంటారు. ఈ షష్టాష్టకాలు పన్నా కూడా ఆ పెళ్ళి నిలబడవు. ఇంతే కాకుండా 9, 5, 12, 1 ఈ కాంబినేషన్స్లో ఉంటాయి రాశులు. ఇవి కూడా దుఃఖదాయకము అని ఉంటుంది. మరి ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టేజ్ ఉంటుంది, నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో కొన్ని పడని నక్షత్రాలు ఉంటాయి. రాహు నక్షత్రాల అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ కుజ నక్షత్రాలు చిత్తామృగశిరాధ నిష్ట ఉంటే ఇంక అస్సలు పడదు. సో ఇలా ప్రతిదీ మనం ఒక 3-4 స్టేజెస్లో ఆ జాతకాల్ని సెట్ చేస్తే అప్పుడు వాళ్ళు చాలా కలకాలం హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి అంతే. సో అందుకని జాతకాలు అనేవి అంత కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇలా మనం అనలైజ్ చేసుకోవచ్చండి జాతకాలని. ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి జాతకంలో లోపం ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? దాని నుంచి ఎలా బయటపడాలి? అదేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలో లోపం అంటే, ఇప్పుడు అమ్మాయి జాతకం తీసుకున్నాము. గురువు ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి స్థితమై ఉన్నాడు. సప్తమంలో గురువు మకర రాశి స్థితమై ఉన్నాడు, వెరీ లోయర్ డిగ్రీస్లో ఉన్నాడంటే ఇంకా అమ్మాయికి భర్త నుంచి భయంకరమైన బాధలు ఉంటాయి. భర్త ఒక పెద్ద తాగుబోతు, తిరుగుబోతు, ఇక వాడు పైసా సంపాదించుకోకుండా ఈ అమ్మాయిని కొట్టి చితకబాది ఇట్లాంటి జాతకుడు వస్తాడు అని కరాఖండిగా చెప్పేసేయచ్చు. అదే అబ్బాయిలకు అనుకోండి, సేమ్ శుక్రుడు ఇంప్రాపర్ స్థానాల్లో ఉండి, ఒక్కొక్కసారి కన్యలో ఉండి, మంచి విచిత్రంగా లోయర్ డిగ్రీస్లో ఉండి అస్తంగతమైపోయి ఇలా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి భార్య ద్వారా ఎటువంటి సుఖ సౌఖ్యాలు లభించుకోకుండా ఇతగాడికి డైవర్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి శుక్రకేతు అష్టమంలో ఉండి ద్వితీయ రాహు ఉంటారు. ఇట్లా వాళ్ళకు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇలా చూసేసి మనం అనలైజ్ చేసుకోవచ్చండి. కొన్ని జాతకాలు ఇలా కంపేర్ చేసి చూస్తే ఆడవాళ్ళ జాతకంలో చంద్రుడి నుంచి మగవారి జాతకంలో చంద్రుడు లెక్క పెట్టినప్పుడు 6, 8 కాంబినేషన్లో వస్తే అది ఇంక అసలు పడని జాతకము అని మనం అర్థం చేసుకోవాలి. మీలాంటి పండితులు, జ్యోతిష్యులు ఇది జాతక దోషం అని చెబుతూ ఉంటారు, నివారణలు కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి భార్గవ్ గారు. ఏంటి అంటే ముఖ్యంగా
వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు బాగా చదువుకుంటున్నారు, అలాగే ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు, పెద్దల అవసరం కూడా పెద్దగా ఉండట్లేదు. ఇటు అబ్బాయిలు చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మ్యాచ్ అవ్వడం, పెళ్ళిళ్ళు అవ్వడం అనేది కొంత ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వీటిని కూడా మనం కారణాలుగా భావించవచ్చు కదా. అలాగేం లేదండి, మనకు జాతకంలో ఏమి జరగాలని ఉంటే అదే జరుగుతుంది. వీళ్ళు అనుకుంటారు మాది ప్రేమ వివాహము, నేను ఒకరిని ప్రేమించినాను అని వీళ్ళు అనుకుంటారు, ఈ అమ్మాయి అనుకుంటుంది. కానీ అమ్మాయి జాతకంలో ప్రేమకు సంబంధించిన గ్రహాలు కుజుడు, శుక్రుడు, కొన్నిసార్లు శుక్ర, రాహు, కుజ ఇట్లాంటి కాంబినేషన్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రేమించే తీరుతుంది. ఇక వీళ్ళు చేసుకునేది ఏముంది, జాతకంలో ఏముంటే అదే జరుగుతుందండి. ఒక జ్యోతిష్యునిగా నేను ఇదే చెప్తాను, అనునిత్యం జ్యోతిష్యం ప్రకారమే ఎంటైర్ ద వరల్డ్ అండ్ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్ నడుస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు మేము నా సొంత నిర్ణయంతో ఇలా చేసుకుంటున్నాను అనుకుంటారు. కానీ నువ్వు ఆ రోజు అలా నిర్ణయం తీసుకోవాలని గ్రహాలు ముందే డిసిషన్ చేసి కూర్చొని ఉంటాయి. సో అలా అన్నమాట, ఎవరికి ఏ టైంలో ఏం జరగాలనేది అన్నీ ఫిక్స్డ్ అయిపోయి గ్రహాలు పెట్టేసి ఉంటాయి. కొంతమందికి కుజదోషం ఉంటుంది, పెళ్ళిళ్ళు అసలు కావు, కొన్ని దోష నివారణ పూజలు చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా జాతక దోషాల గురించి నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వాళ్ళు పూజలు చేయడానికి ఇష్టపడరు. వారి తరఫున తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా దోష నివారణ పూజలు చేయొచ్చా? చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా, మా కొడుకు లేరండి నమ్మరు, లేదంటే నా కొడుకు యుఎస్లో ఉంటాడు కాబట్టి వాళ్ళ బదులు మేము పూజ చేయొచ్చా? లక్షణంగా చేయొచ్చండి. కాబట్టి దాని గురించి అడ్డమేమీ లేదు, లక్షణంగా చేసుకోవచ్చు. చాలామందికి కోరికలు గుర్రాలై పరిగెడుతూ ఉంటాయి, నాకు ఇది కావాలి, అలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి అని. అయితే ఈ దోష నివారణ పూజన లాంటివి చేయించుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న వ్యక్తి పార్ట్నర్గా, జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉంటుందా? ఒక అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. ఇక్కడ చూడండి, ఆ కోరుకున్న భర్త లభించాలి అంటే ఫస్ట్ నీ జాతకంలో గురుగ్రహం యొక్క అనుకూలం ఉండాలి. నువ్వు గురువే నీకు ప్రాపర్గా లేనప్పుడు నువ్వు నీ కోరుకున్న భర్త ఎలా లభిస్తాడు? సో కాబట్టి ఇక్కడ మనం లాజిక్ మిస్ అవ్వకూడదు. ఏదైనా ఫస్ట్ మనం జాతక చక్రం నుంచే గమనించుకోవాలి. జాతకంలో గురువు బాగున్నాడంటే నువ్వు పూజలు చేసినా చేయకపోయినా బ్రహ్మాండమైన భర్త లభిస్తాడు. మీరు జాతకంలో గురుబలం లేదు, మీరు ఎన్ని పూజలైనా చేయండి, మీకు వేస్ట్ పడితే లభిస్తాడు. మరి ఇంకా పూజలు చేసి ఏం లాభము అంటే ఈ పూజలన్నీ మీకు రిజర్వ్ అవుతాయి. ఇప్పుడు కాకపోయినా మునుముందైనా మీకు ఖచ్చితంగా ఎప్పుడు వీటికి ఫలితం వస్తుంది? మీరు ఎప్పుడైతే జాతకంలో నా భర్త ఇలాంటి ట్రబుల్ అని తెలుసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. ఇటీవల గత కొన్నేళ్లుగా చూసినప్పుడు విడాకుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. 50 ఏళ్ల వయసులో కూడా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 20-30 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా ఇక చాలు, ఈ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారు. ఇంకొక వైపు చూసినప్పుడు నవదంపతులు కూడా అక్కడికక్కడే కళ్యాణ మండపం ఇంకా అవన్నీ ఖర్చులు అన్నీ కూడా పే చెయ్యకముందే డబ్బులు విడిపోతున్నారు. పెళ్లి ఆల్బమ్ చేతికి రాకముందే కూడా విడాకులు తీసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇవన్నీ జాతక దోషాలేనండి. ఇప్పుడు చూడండి, కుజదోషం అన్నారు. కుజదోషం ఉన్నప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయినే చేయాలి అబ్బాయికి. అమ్మాయి కుజదోషం ఉన్నప్పుడు అబ్బాయి కూడా కుజదోషంలోనే తేవాలి. అట్లాంటప్పుడే ఆ సంబంధాలు నిలబడతాయి. సో ఇక్కడ శాస్త్రం అనేది ఈ దోషాలకి ఈ పరిహారాలు చేసుకోండి అనే చెబుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మాకంటే శాస్త్రం తక్కువ అనేది ఉంటుంది వీళ్ళకు. దానితో వీళ్ళు ఎక్కడ కానీ పరిహారాలు కానీ ఏమీ చేసుకోరు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు నిలబడతాయండి? పరిహారాలు ఎందుకు మనకు జ్యోతిష్యపరంగా ఉంటాయి అంటే వాటిని రెక్టిఫై చేయడానికి. కానీ ఎవరు రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి అవన్నీ అలాగే అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన షష్టాష్టకాలు ఇవన్నీ చెప్పాను, వీటన్నిటికీ కూడాను పరిహారాలు ఉంటాయి. కానీ ఎంతమంది పరిహారాల వైపు వస్తున్నారు? చాలామంది రావట్లేదు. 100 మంది ఉంటే 10 మంది వస్తారు పరిహారాలు చేసుకోవడానికి. అందుకే మిగతా వాళ్ళందరూ అలానే అయిపోతున్నాయి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని. అది ఎలా జరుగుతుంది? మనం వెతకాలండి, అట్లాంటి మ్యాచ్నే మనం చూసుకోవాలి. ఎందుకు కుజుడినే చేసుకోవాలి, కుజదోషం వల్లనే చేసుకోవాలంటే కుజుడు అంటే ఒక హయ్యర్ ఎండ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎవరు భరించలేరు అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాము, అట్లాంటి హయ్యర్ ఎండ్ ఉన్న వాళ్ళనే తెచ్చుకుంటే ఆ ఎనర్జీ 2 ఈక్వల్ అవుతాయి అని చెప్పేసి అందుకే కుజదోషం అంటే కుజదోషం వాళ్ళనే తెచ్చుకోమంటారు. ఒకవేళ లేదనుకోకుండా వాళ్ళు ఒకవేళ ప్రేమించుకుంటారు కొంతమంది, వాళ్ళ జాతకంలో వాళ్ళ కుజదోషం ఉందో లేదో కూడా తెలియదు.
అలాంటప్పుడు చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అందుకే చూడండి కొంతమంది ప్రేమించుకొని వెంటనే విడాకులు తీసేసుకుంటారు. ఇదంతా ఎందుకంటే కుజదోషం ఎఫెక్ట్ ఉండొచ్చు. కొంతమందికి నక్షత్రాలు పడకపోవచ్చు. కొంతమందికి చూడండి ఇప్పుడు చిత్తా, మృగశిర, ధనిష్ట నక్షత్రాలు ఉన్నాయి. ఇవి చాలా ఫైర్ బ్రాండ్స్ నక్షత్రాలు అన్నమాట. ఈ నక్షత్రాల వాళ్ళకి సేమ్ అవే నక్షత్రాలు మళ్ళీ చిత్తా, మృగశిర, ధనిష్ట కాంబినేషన్స్ వస్తే ఖచ్చితంగా అంటే ఏదో ఒక ప్రమాదం అనేది ముంచుకొస్తుంది. సో ఇలాంటివన్నీ చెక్. భార్గవ దేవన్ గారు, కొంతమంది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, లేదు అంటే పెద్దలు కుదిర్చి పెళ్లి చేస్తారు. కానీ కొన్నాళ్ళకే భార్య చనిపోవడమో భర్త చనిపోవడమో జరుగుతూ ఉంటుంది. అంటే రెండో పెళ్లి యోగం ఉండడం వల్ల ఇలా జరుగుతుందా? అది కూడా జాతక దోషమేనా? ఎస్, ప్రతిదీ జాతకాన్ని బట్టి నడుస్తుందండి. ఈ రెండో పెళ్ళిళ్ళు, తొందరగా భర్త చనిపోవడాలు అనేవి చెప్తాను చూడండి. ఎప్పుడు కూడాను అష్టమ స్థానంలో రాహు ఉన్న స్త్రీకు ఇట్లాంటివి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే తనకంటే ముందే భర్త గతించడము అనేది జరుగుతుంది. పైగా వీళ్ళు వాళ్ళ భర్త యొక్క ఇంటి నుంచి తొందరగా బయటికి వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే గురుచండాల దోషం అని ఒకటి ఉంది. గురు రాహు కాంబినేషన్లో వస్తుంది గురుచండాల దోషం. ఈ గురుచండాల దోషం ముఖ్యంగా మహిళలకు ఉన్నప్పుడు వీళ్ళకు ఒకటికి మించి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పురుషులకు కూడా శుక్రచండాలం అని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకు కూడా ఒకటికి మించి వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. భార్గవ్ గారు, మీరేమో జాతక దోషాలు, లోపాల వల్ల ఇలా జరుగుతుంది అంటారు. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు వేరే కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి కోరికలు కూడా అలాగే ఉంటున్నాయి. అంటే మంచి జాబ్ ఉన్న అబ్బాయి కావాలి, లేదు అంటే ఆస్తులు ఉండాలి, ఇలాంటివి రకరకాలుగా కోరుకోవడం వల్ల కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మీరేమంటారు? అదే మేడం నేను కూడా అంటుండేది. అలా కోరుకొని ఆ లేట్ అవ్వడానికి కారణమే గ్రహాలు అనుకుంటున్నాం. మీరు ఊరికి ఈ వరల్డ్లీ థింగ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే ఎవరు ఆ జాతకులు ఓకే నాకు ఇవి కావాలి ఇవి, కానీ అట్లాంటి డిజైర్ కలిగించడము, కొన్ని డిజైర్స్ అంటే కొన్ని కోరికల వలన మీకు ఆలస్యం చేయడము, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో గ్రహాలే చేస్తూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటికి శాంతి పరిహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటామో అప్పుడు అవి శాంతించి మన యొక్క పనులను ముందరకు నెడతాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం అంటే సాధ్యం చేసుకోవాలండి. కుజదోషం, ఇప్పుడు అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయిని కూడా కుజదోషం ఉన్న జాతకున్నే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ కుజదోషము ఎందుకు ఇట్లా అంటే చూడండి, కుజదోషం అంటేనే ఒక హయ్యర్ ఎనర్జీ. కుజుడు అంటేనే అగ్నితత్వము, తర్వాత విపరీతమైన ఎనర్జీ ఉన్న ప్లానెట్. అట్లాంటి ప్లానెట్ ఒకరి జాతకంలో దోషము అన్నామనుకోండి, అంటే అది దోషం కాదు, ఆయన అంత ఎనర్జీతో కూడి ఉన్నాడు అని అర్థం. మరి అట్లాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళని అట్లాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం ద్వారా అక్కడ ఆ ఈక్వల్ స్టేట్ అనేది అవుతుందన్నమాట. అంటే వాళ్ళు సర్దుకుంటారు అని. లేదంటే కుజుడు ఈ విచిత్రమైన ఇంత హైరెండ్ దోషంతో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని అమ్మాయి భరించలేదు. ఒకవేళ అమ్మాయికి ఎక్కువగా ఉందనుకోండి, అబ్బాయి భరించలేడు. మీరు చూస్తూ ఉంటారు, గయ్యాలి భార్యలు ఉంటారు, సాఫ్ట్ భర్తలు, మనకేదో ఒక సినిమాలో అంతేగా అన్నట్టు. ఇలాంటి వాళ్ళంతా ఎందుకంటే హై రెండ్గా ఉంటుంది అమ్మాయి జాతకంలో కుజుడు ఎనర్జీ. అప్పుడు లోగా ఉన్నప్పుడు భర్త ఇలా తయారవుతాడు. ఒకవేళ రివర్స్ చేసుకుంటే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళంతా అనడము ఇదంతా ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళకు కుజ ఎనర్జీ ఎక్కువ ఉండడము, వాళ్ళకు వీక్ ఉండడము, తిరగబడలేని స్థితిలో వాళ్ళు ఉండడము, ఇలాగ జరుగుతుంది. అందుకనే ఎప్పుడు ఇద్దరికి కుజదోషం ఉందనుకోండి, ఇద్దరు ఫటాఫట్ ధనదని ఆ లెక్క ఈక్వల్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. అందుకు కుజదోషం అంటే కుజదోషం వల్లనే చేసుకోమంటే చెప్తా ఉంటారు. మీరు చెప్పిన జంటల్ని మనం చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు చూడండి, ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమ వివాహాలు ఎన్ని విడిపోవడం లేదండి. మనం ఎంతో సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు మనం చూస్తూనే ఉంటాము. భయంకరంగా ప్రేమించుకుంటారు, ఒకసారి విచిత్రంగా 6 నెలలు కాకముందే విడిపోతూ ఉంటారు. నేను ఇదే ప్రశ్న అడగాలి అనుకున్నాను. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొన్నాళ్ళకే విడిపోతారు. ఇంకొంతమందిని చూసినప్పుడు 50 ఏళ్ల వయసులో కూడా విడిపోతున్నారు, 60 ఏళ్ళకు కూడా విడిపోతున్నారు, 30-20 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా. ఎందుకు ఇలాగా విడాకులు పెరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా ఏంటంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, అయినా సరే కొంతమంది అయితే కనీసం పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్లి ఆల్బమ్ వచ్చే వరకు కూడా కలిసి ఉండట్లేదు. దీనికి కారణం ఏంటి? దోషాలేనండి.
రకరకాల దోషాలు, గురుదోషం, శుక్రదోషం, కొంతమందికి సప్తమంలో శని ఉండొచ్చు, కొంతమందికి అష్టమంలో అమ్మాయిలకు అష్టమంలో రాహు ఉండొచ్చు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు అత్తతో కలిసి ఉండదని ఉంటుంది. ఓహో. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉండరు చూడండి, కొంతమంది పెళ్ళి అవుతూనే ఫస్ట్ భర్తను తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఎందుకు? అష్టమ రాహు ఎఫెక్టు. ఆడవాళ్ళకి అష్టమంలో రాహుడు ఉంటే అత్తతో కలిసి ఉండదని అర్థం అన్నమాట. సో ఇలా ఒకటి కాదండి, చాలా ఇప్పుడు అష్టమంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మామకి ఆమెకు పడదు. సో ఇలా రకరకాల మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏది ఏ గ్రహ ప్రభావం అని ఆస్ట్రాలజర్గా మనం అనలైజ్ చేసి వాటికి శాంతి పరిహారాలు చేయడం ద్వారా ఈ రాబోయే ముప్పుని ఒక 50-60% తప్పించుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు విడాకులతో కూడా ఆగిపోరండి. కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకోవడాలు, లేదంటే బాగా కట్న కానుకలతో పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కావచ్చు. కానీ భార్య చనిపోవడమో, భర్త చనిపోవడమో, పెళ్ళైన కొన్నాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలాంటి మృత్యు గండాలు ఉంటాయా కొంతమందికి? ఖచ్చితంగా ఉంటాయండి. చూడండి, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత తల్లి చనిపోవడమో, తండ్రి చనిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇది నవజాత శిశువు జాతకంలో కూడా ఆ అబ్బాయి లేదా అమ్మాయి పుట్టడంతోనే పితృగండము, మాతృగండం చేసుకొని వస్తుందన్నమాట. సో అక్కడ నవజాత శిశువుకి ఎట్లా చేయాలి అనేది మనం పుట్టిన తర్వాత ఒకసారి జాతకం చూసి తర్వాత పరిహారాలు చేయడం ద్వారా ఈ గండాలను కాస్త మేర శాంతింప చేయవచ్చు. ఎందుకంటే కొంతమందికి పుడుతూనే అంటే తల్లిని ఇది చేసే పిల్లవాళ్ళు ఉంటారు. అవన్నీ మాతృఖేదము, ఇవన్నీ కూడా ఈ పిల్లగాని జాతకంలో లేదా ఆ శిశువు జాతకంలో ఉంటుంది. సో అలా అందుకేనండి మన పూర్వీకులు కూడాను పిల్లోడు పుడితేనే తండ్రిని చూడనిచ్చేవాళ్ళు కాదు. కొన్ని రోజులు దోషశాంతి చేసి ఆద్యవేక్షణ అంటారు. అంటే ఒక ప్లేట్లో నువ్వుల నూనె పోసి తండ్రి యొక్క మొహం చూసి తర్వాత శిశువు మొహం చూసి ఆ నూనెను శివాలయంలో ఇచ్చి, ఇలాంటి మన పూర్వీకులు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసే ఉన్నారండి. ఈ మధ్య అన్నీ మర్చిపోయారు. ఇవి ఎవరు చేస్తున్నారండి ఆద్యవేక్షణ? డెలివరీలన్నీ హాస్పిటల్లోనే అవుతున్నాయి. మనం నూనె పట్టుకొని పోతే డాక్టర్ రానిస్తాడా? ఇంకా దోషాలు కాక ఇంకేమొస్తాయి చెప్పండి. ఇప్పుడు పిల్లలు పుట్టకముందే సిజేరియన్లతోటే మనం ఫిక్స్ చేసుకుంటున్న కాలాలు ఇవి. కాబట్టి ఇప్పుడు అంతేందుకంటే నేనే ఎన్నో సిజేరియన్ ముహూర్తాలు పెట్టాను. దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. కాబట్టి ఇప్పుడు నేను ఆద్యవేక్షణ చెప్తాను అనుకోండి, అక్కడ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లకు రానిస్తారా? జరగదు అది. శిశువు అసలు అక్కడ ఉంటేనే మీరు రావద్దండి, బ్యాక్టీరియాలు అవి ఇవని బయటికి నెట్టేస్తారు. ఇంకా ఎక్కడ మనకు దోషాలు క్లియర్ అవుతున్నాయో చెప్పండి. శిశువు ఇంప్రాపర్ నక్షత్రాల్లో పుట్టినప్పుడు తండ్రి చూడకూడదని ఉంటుంది. ఒక్కొక్కసారి తండ్రికి సంవత్సరం రోజులు ఉంటుంది చూడొద్దని. అన్ని రోజులు తట్టుకుంటున్నారు. అసలుకి ముందే పోయి చూసేయడము. ఇంకా విదేశాల్లో అయితే డెలివరీ అప్పుడు భర్త పక్కనే ఉంటాడు. ఇండియాలో రాలేదు కానీ విదేశాల్లో ఇలాగే ఉంది. మరి ఇంకా దోషాలు రాక ఇంకెక్కడొస్తాయి? కనీసం ఆద్యవేక్షణ ప్రక్రియ కూడా చేసేకి లేదు మనము. అందుకే పూర్వకాలము ఇళ్లల్లో అయ్యేవి, పంతులు లక్షణంగా చెప్పి చాలా సాంప్రదాయం. అందుకే అప్పుడు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. కాపురాలు, ఆయుష్ బలం కూడా ఎంత బాగుండింది. అందరూ మంచి మంచి ఫుడ్ తిని ఎంత బలంగా. ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి? అంతే కదండి. ఇప్పుడు అసలు భారతీయుని ఒక సగటు ఆయుష్ 55-53 పడిపోయింది. ఎక్కడ ఇంక అందరూ అర్ధాయుషులు, అల్పాయుషులు తప్ప పూర్ణాయుష్కులు ఎక్కడున్నారు? మా నానమ్మ 97 years బ్రతికిందండి. మా నాన్నగారికి ఇప్పుడు 75 to 80 ఆ మధ్యలో రన్నదు. చాలా అద్భుతంగా ఇప్పుడు జాగింగ్ కూడా చేస్తారు అనుకుంటే. బట్ నేను కూడా ఇప్పుడు అంత చేయలేను. అంటే రాను చూడండి ఎట్లయిపోతుంది. భార్గవ్ గారు, మీరు చెప్పిన ఘటన మా బంధువుల్లో కూడా జరిగింది. తనకి ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి, కోట్ల రూపాయల కట్నం ఇస్తామన్నా కానీ తను ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళైన దాదాపు 19-20 నెలలకే ఆ అమ్మాయికి క్యాన్సర్ బయటపడిందండి. నెల రోజుల్లో 4th స్టేజ్లో బయటపడింది. జస్ట్ 28-30 ఏళ్ల అమ్మాయి అండి. ఆ అమ్మాయి చనిపోయింది. ఇంతకీ వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఆ అబ్బాయికి 11వ నెల. ఈ అమ్మాయి నెల రోజుల్లో చనిపోతుండగానే 12వ నెల పుట్టినరోజు కూడా దగ్గరకు వచ్చింది. కొడుకు ఫస్ట్ పుట్టినరోజు కూడా చూసుకోకుండానే ఆ అమ్మాయి క్యాన్సర్తో చనిపోయిందండి. ఇది ఎవరి జాతక లోపం అనుకోవాలి? ఆ తల్లిదా, తండ్రిదా, లేదంటే పిల్లాడిది అనుకోవాలి? ముగ్గురిది కలగలిపి ఉంటుందండి. ఒకటి ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వద్దాము. ఆ అమ్మాయి జాతకంలో క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్కి మూలకారకమైన గ్రహం ఏది? రాహువు. సో కాబట్టి ఆ అమ్మాయి రాహుగ్రహం చేత పీడింపబడుతోంది. తర్వాత ఇక ఆ అబ్బాయి విషయానికి వస్తే శిశువు విషయానికి వస్తే ఆ అబ్బాయి ఆల్రెడీ మాతృగండంతోనే పుట్టాడు.
కాబట్టి అక్కడ చతుర్థ స్థానంలో ఎక్కడో పాపగ్రహాలు బాగా ఎఫెక్ట్ అయ్యి కొట్టేసాయి. తర్వాత ఈ అబ్బాయి అంటే భర్త జాతకంలో శుక్రచండాలమన్నా ఉండాలి, శుక్రగ్రహము పాపగ్రహాల చేతన్నా ఉండాలి, సప్తమ స్థానము కొన్నిసార్లు ఈ కుజుడి చేత కానీ శుక్రుని చేత కానీ ఎఫెక్ట్ అయి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయండి. వీటిని అందుకే ముందే మనం చెక్ చేసుకొని ప్రాపర్గా జాతకాలు చూసుకొని కుజదోషం ఉందా, షష్టాష్ట కల్పనయా, అబ్బాయి జాతకంలో శుక్ర ఎనర్జీ ఎంత ఉంది, అమ్మాయి జాతకంలో భర్తకు సంబంధించిన గురుగ్రహం ఎనర్జీ ఎంత ఉంది, పుట్టే పిల్లలకు పంచమ స్థానాన్ని చూసి ఇద్దరికి గురుబలము కుజబలము ఇవన్నీ ఉన్నాయో లేదు చెక్ చేసుకొని వివాహాలు చేసుకుంటే ఇంత దారుణాలు జరగవండి. కొంతమందికి రెండో పెళ్లి యోగం ఉంటుంది, అందుకే పెళ్ళైన కొన్నాళ్ళకే భార్య చనిపోవడమో భర్త చనిపోవడమో లేదంటే విడాకులు తీసుకోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుందా? అదేనండి, వాళ్ళ జాతక రీత్యా ఎటువంటి గ్రహాలు పీడిస్తున్నాయని మనం మొదటగా చూడాలి. వాటికి పరిహారాలు ఉంటాయండి. ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన పరిహారాలు ఉండనే ఉంటాయి. అవి వీళ్ళు చేసుకోవడానికి ముందరకు వచ్చి చేసుకుంటే దాదాపు 60 to 70% వరకు ఆ ఎనర్జీని మనం ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ ఆఫ్ చేసేసేయచ్చు. జాతక పరిహార పూజలతో యమగండాన్ని కూడా ఆపచ్చా? లేదండి, అంత యమగండాన్ని ఆపే శక్తి ఏ దానికి లేదు. కొంత మేర వాటి యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు, కానీ దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు కదండి. అట్లా ఎవరైనా మేము ఆపేస్తామంటే ఇది ఒట్టి మాటే. మొత్తం మీద వివాహ వ్యవస్థ, వివాహ బంధంలో జాతక బలాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.